కూడొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు, స్తోత్రాలు. అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు దేవునితో ఒక ప్రార్థన మొరపెడుతున్నారు. ఏమని? 64వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. దీని మీద మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. యెహోవా నీవే మాకు తండ్రివి, మేమంతా జిగట మన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయ్యున్నాము. చేతెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి, హుషారుగా చెప్పండి. నువ్వే మా తండ్రివి, నువ్వే మా తండ్రివి, మేమంతా జిగటమన్ను, నువ్వు మా కుమ్మరివి, నీ చేతి పని మేమై ఉన్నామని దేవునితో తండ్రితో వాళ్ళు ఒక ప్రార్థన మొరపెట్టుకుంటూ ఉన్నారు. ఇక్కడ కూడి వచ్చిన మీరందరూ ఆ ఇశ్రాయేలు దేవుడైన, సృష్టికర్త అయిన దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన మనకందరికీ తండ్రి అయి ఉన్నాడని గుర్తించి మనమంతా జిగటమన్నుగా ఉన్నామన్న సంగతి ఆలోచించి, నీవు మమ్మల్ని సృష్టించిన కుమ్మరివి, నువ్వే మమ్మల్ని సృష్టించావు అని ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవునితో ప్రార్థన చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుడు ఆలకించి ఇర్మియాకు ఒక మాట చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూస్తే, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకి ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి నువ్వు లేయి, కుమ్మరి ఇంటికి పొమ్ము, కుమ్మరోడి ఇంటికి పో, అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తాను. నేను నా మాటలు నీకు అక్కడ తెలియజేస్తాను. అక్కడ కాపున ఒక్క నిమిషం, మళ్ళీ వస్తాను. అక్కడికి వెళ్ళి నేను మాట్లాడతాను అన్నాడు. కుమ్మరోడి ఇంటికాడికి పోయితే దేవుడు మాట్లాడటం ఏంటి? దేవుడు మాట్లాడాలనుకుంటే పలు విధాలుగా మాట్లాడతాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు, దైవ సేవకుల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, స్వయంగా ఆయనే మాట్లాడతాడు. వాక్యమైన దేవుడు మాట్లాడతాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మాట్లాడే దేవుడు. చెప్పు గట్టిగా, మన దేవుడు ఎవరు? మాట్లాడే దేవుడు. చేతులుండి చాపేవాడు, కాళ్ళుండి నడిచేవాడు, నోరుండి మాట్లాడేవాడు, చెవులుండి వినేవాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మాట్లాడే దేవుడు. అక్కడికి వెళ్ళి మాట్లాడతానన్నాడు. కొంతమంది ఉంటారు చేదస్తులు. ఒకడు నీళ్లలో పడిపోయాడు, ఒకడు ఈదుకుంటా వచ్చి రే చెయ్యిరా బయటికి తీసుకొస్తా అన్నాడు. వద్దొద్దు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు ఉబ్బో అన్నాడు వాడిని. అంతలో పడవ ఒకటి వేసుకొచ్చి చెయ్యిరా పైకి, రారా రారా మునిగిపోతావు, రారా సుడిందిరా ఇక్కడ, నా దేవుడు నన్ను రక్షిస్తాడు పో. హెలికాప్టర్ పైన చేసుకుని తాడేసుకుని ఒకటి దిగి చెయ్యిరా నేను పైకి తీస్తాం, సుడిందిరా ఇక్కడ పోతావు అంటే, నా దేవుడు నన్ను రక్షిస్తాడు. ఆ సుడిలో పడి చచ్చాడు. పైకి పోయాడు. దేవుడి దగ్గరికి పోయి, దేవుడా నన్ను ఎందుకు నువ్వు రక్షించలేదని అడిగాడు. ముందు ఈత కొట్టుకొచ్చింది నేనే, పడవలో వచ్చింది నేనే, హెలికాప్టర్ తీసుకొచ్చింది నేనే. నన్ను చూసి బ్రతికినవాడు ఎవడో తట్టుకోగలడా? నన్ను చూసి బతికినాడు ఎవడన్నా ఒకడు ఉన్నాడా? నేను ఎన్నో విధాలుగా నీ దగ్గరికి వచ్చాను, నువ్వే నన్ను గుర్తుపట్టలేదు. యేసు ప్రభు కూడా అంటాడు, ఏమని? నేను అన్నం లేనప్పుడు నాకు అన్నం పెట్టారా? బట్ట లేనప్పుడు నన్ను బట్టిచ్చారా? నేను చెరసాల్లో ఉన్నప్పుడు ఎవరైనా పరామర్శించారా అన్నాడు. ఎదుట మనిషిని పరామర్శించడమే దేవుణ్ణి కలుసుకోవడం. దేవుడు మనతో మాట్లాడతాడు. ఈడ ఇర్మియా గ్రంథంలో చెప్తున్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళు, నేను నీతో మాట్లాడతానన్నాడు. అక్కడికి వెళ్ళి కూర్చుంటే
అక్కడ కుమ్మరోడు ఏదో పని చేస్తున్నాడు. ఏమని? ఇప్పుడు చదవన్నా ఉమేషన్న, చదవన్నా. నేను కుమ్మరి ఇంటికి కుమ్మరింటికి పోయి వాడు తన సారి మీద పని చేయుచు సారె మీద పెట్టి మట్టి పెట్టి జిగట మన్ను తీసి దాని మీద పెట్టి పని చేస్తున్నాడు. కుమ్మరి జిగటి మంటితో చేయుచున్న కుండ చేస్తున్న కుండ వాని చేతిలో వాని చేతిలో నుంచి విడిపోయి ఆ జిగట మన్ను మరలా తీసుకున్నాడు. కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా తన మనస్సులో ఒక ఆలోచన ఉంది, దాన్ని ఎలా చెయ్యాలో దేవునికి తెలుసు, కుమ్మరోడికి తెలుసు. ముందుగానే తన మనసులో ఉంటుంది చెయ్యాలని. ఈ సృష్టిలో ఉన్న ప్రతి మానవాళిని మట్టిలో నుంచి తీసి తన పోలికనిచ్చి జీవాన్నిచ్చి ఆత్మనిచ్చి తన పోలికలో చేసుకున్నవాడు మానవుని యొక్క అతన్ని చేయాలనుకున్న ఉద్దేశం ఆయన మనసులో లేకుండా మానవుని చేయలేదు. కూర్చొని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఈ మట్టిలో నుంచి తీసి తన స్వరూపాన్ని, తన జీవాన్ని, తన ఆత్మనిచ్చి తన పోలికలో మనల్ని చేశాడు. తండ్రి పోలికలో మనల్ని చేశాడు. సాతాను మిత్రుడుగా ఉండి శత్రువై జీవితాల్ని కూల్చి రూపాన్ని మార్చాడు, జీవితాల్ని పగలగొట్టాడు. అద్దం పగిలినా అతుక్కోదు, అర్థమైందా? హృదయం పగిలినా అతుక్కోదు. జీవితం పగిలిపోయిందంటే వాడి జీవితం ఏమవుతుంది? మనసు హృదయం పగిలితే ఏమవుతుంది? ఆదాము జీవితంలో మట్టిలో నుంచి తీసిన వ్యక్తి దేవుడు అనుకున్న ఉద్దేశ ప్రకారం మనసులో ఉన్నట్లుగా చేసిన వాడు మొట్టమొదట చేసిన ఆదామే ముక్కలైపోయాడు, చేతిలోంచి విడిపోయాడు. ఆదాము ఎక్కడ? ఆదాము అంటే భయపడుకొని దాక్కున్నాడు, ఎదుటకు రాని స్థితి. తినద్దన్న పండును తిన్నావా? నేను తినలేదు, నువ్వు నాకు ఇచ్చేవే తోడుగా. నా పక్కటెముకను తీసి మాంసం తీసి చేసావే, ఆమిస్తే తిన్నా. పిలువటావనే తిన్నావా? నేను తినలేదు, అపవాదిని శోధించి నాకు ఇచ్చింది. కావాలంటే ఇప్పుడు చూడండి, ఎవరినైనా పలకరించండి, స్ట్రైట్గా జవాబు చెప్పేవాళ్ళు ప్రపంచంలో బోతద్దం పెట్టి భూతలమని తెతికిన ఒక్కడు కూడా కనబడ్డు. ఒకడు పొలం వేసాడండి, భలే పండింది. వాడు ఆ పొలాన్ని చూసి సంతోషపడిపోతున్నాడు. అబ్బా, ఈ సంవత్సరం చాలా పండింది, పొలం నిండా వేసుకుని ఇంటికి తీసుకెళ్తాను, లక్షల ఆదాయం వస్తుంది అనుకుంటూ సంతోషంగా మాట్లాడుకుంటా ఉంటే రోడ్డు మీద పోయాడు ఒకడు. ఏమండి ఇట్లా దారి ఎట్టని వచ్చి అడిగాడు. వాడు అడిగింది దారి, వీడంటాడు పొలం బలే పడింది అంటాడు. ఒరే కాదురా, నేను పొలాన్ని వెళ్ళాలికే దారి ఎక్కడరా అంటే, ఈ సంవత్సరం బాగా దిగుబడి బాగా దిగుతుందంట, ఈసారి బాగా సంపాదిస్తుందా అంటున్నాడు వాడు. వీడాడ మెంటలో ఉన్నట్టు వాడు వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చే వాళ్ళ భార్యతో, ఏమే ఒకడు దారిని పోతూ బాటసారి ఈసారి చాలా బాగా పండింది అన్నాడు. అనగానే వాళ్ళ భార్య అన్నది, నక్లీసా? తెల్లదా ఎర్రదా? బంగారుతో చేయాలనుకుంటున్నావా, వెండితో చేయించాలనుకుంటున్నావా? ఓ ఎలాగా అని వాళ్ళ భార్య అన్నదంట. వాళ్ళ భార్య పెద్ద కూతురు దగ్గర పోయి, ఏమే ఎంతకాలానికి మీ నాయనకి తెలివి వచ్చింది, నాకు ఒక నక్లీస్ చేసి పెడతానన్నాడు అని అంటే, ఆ పిల్ల అన్నది, కారులో వచ్చాడా స్కూటర్లో వచ్చాడా, ఎక్కడ కలుసుకోమంటున్నాడు? ఓహో వాడే వస్తానన్నాడా లేకపోతే నన్ను రమ్మన్నాడా అని పెద్ద కూతురు అన్నదంట. చిన్న కూతురు దగ్గరికి పోతే ఆ పిల్ల పోయి చెల్లెల దగ్గరికి వెళ్ళి, ఏమే అక్క ఎంతకాలానికి అమ్మ ఎంత మంచిది, నా బాయ్ ఫ్రెండ్ వస్తే డైరెక్ట్గా వచ్చి నాకే చెప్తుంది అని చెల్లెలకు చెప్తే, వాడు టికెట్ తీసి పెడతాన్నాడు, సినిమాలో నన్ను తీయమన్నాడా అని ఆ పిల్ల చెప్తున్నాడు. వాడు దారి వాడిది. ఈరోజు స్ట్రైట్గా మాట్లాడేవాడు ఒకడు లేడు, స్ట్రైట్గా మాట్లాడేవాడు ఒకడు లేడు. 5 మంది పార్కులో కూర్చోన్నారు. ఒకటి కళ్ళు లేవు, ఒకడికి చెవులు లేవు, ఒకటి చేతులు లేవు, ఒకటి కాళ్ళు లేవు, ఒకటి అష్టదరిద్రుడు గోసిపాత పెట్టుకున్నాడు. ఈ 5 మంది మాట్లాడుకున్నాడు. గాంధీ పార్క్ అంటే ఇప్పుడు దేనికి, ఎక్కడెక్కడ పని బాటలందరూ కూర్చునేది ఎక్కడంటే గాంధీ పార్కులోనే. అందుకని ఈ మధ్య వాళ్ళు టికెట్ కూడా పెడుతున్నారు, అట్లా శుభ్రం చేసి మన గవర్నమెంట్ ఇప్పుడు కళ్ళు తెచ్చుకొని కొంచెం వాడికి టికెట్ పెడతారు. వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్నారని దానికి టికెట్ కూడా పెట్టారు. 5 మంది కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు? చాలా తీవ్రంగా మాట్లాడుకుంటారు. నిమిషం తీరికుండదు, దమిడి ఆదాయం ఉండదు. కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే ఏరే పనేలా మాట్లాడుకుంటా ఉంటే ఉన్నట్టుండి చెవిటాడు లేచి
నాకెక్కడి నుంచో సౌండ్ వస్తుందండి. ఎవరికి? ఎవరు మాట్లాడరా? ఎవరికి? చెవిటోడికి సౌండ్ వస్తుంది. నాకెక్కడి నుంచో సౌండ్ వస్తుందన్నాడు. అంతలోపల గుడ్డోళ్ళు లేచి, నేను చూసి చెప్తానన్నాను. ఎక్కడి నుంచి వస్తుందో నేను చూసి చెప్తాను. లేచి చేతులు పెట్టి బాగా చూసి, చాలా మంది జనం వచ్చేస్తున్నారు, రథాలు గుర్రాలు చాలా వస్తున్నాయి అన్నాడు గుడ్డోడు. చేతులు లేనాడు లేచి, కత్తులు తీసుకోండి నరికేస్తాం వాళ్ళు అన్నాడు. ఎవరో చేతులు లేనాడు, కాళ్ళు లేనాడు అన్నాడు. ఇవన్నీ మనకి ఎందుకు కానీ పరికిస్తే వెళ్ళిపోతాపా అన్నాడు. ఇంకెవడు మిగిలాడు? ఒక్కడ మిగిలాడు, అష్టదరిద్రుడు, గోసిపాత పెట్టుకున్నాడు. వాడు ఇటు పెట్టి ఇట్ట ఆలోచిస్తున్నాడు. ఏంట్రా నువ్వు ఆలోచిస్తున్నావంటే, నా ఆస్తి అంతా ఏం కాను, ఇంతమంది వచ్చేస్తున్నారు, నా మీద పడితే నా ఆస్తి ఏం కాను, వాడు గోసిపాత తప్పేం లేదు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ 10 మంది కూర్చున్నా పనికిరాని మాటలు కానీ వాళ్ళ జీవితానికి పనికొచ్చే మాట ఒక్కట కూడా మాట్లాడినట్టుగా మనం చూడలేము. ఈ మధ్య రీసెర్చ్లో తేలింది స్కాలర్స్ అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తే తెలుగు వాళ్ళు ఎక్కువ మాట్లాడతారని రీసెర్చ్లో తేలింది. ఎందుకంటే అక్షరాలు ఎక్కువ, తెలుగు వాళ్ళకి అక్షరాలు ఎక్కువ, తలకట్లు, గుణింతాలు, పొల్లులు ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ తెలుగు వాళ్ళు మాట్లాడినట్టు ప్రపంచంలో ఎక్కువ ఎవడు మాట్లాడడు అని రీసెర్చ్లో తేలింది. మనకి ఎంత ఘనత వచ్చింది. చేతిలో తెలియజెప్పండి. పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటా దేవుని వాక్యం మాట్లాడండి. తెలుగు వాళ్ళకే ఘనత వచ్చిందంట. బాబా ఎంత ఎంత గొప్ప ఘనత అండి అబ్బా తెలుగు వాళ్ళు. ఇంత తెలుగు వాళ్ళు మాట్లాడటం ఎంత బాగుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా చూసావా, కుండ తయారు చేస్తున్నాడు, వాడు విడిపోయిందా, మళ్ళీ తీసి దండ పెట్టాడా, వాడు మనసులో ఉన్నట్టుగా వాడు చేస్తున్నాడు చూడు అన్నాడు. చూస్తూ ఉన్నాడు. వాడి మనసులో ఉన్నట్లుగా ఆ కుండను చక్కగా చేసి పక్కన పెట్టంగానే ఇప్పుడు దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఇర్మియాతో? ఇశ్రాయేలీయులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు, కుమ్మరోడు మట్టిని చేసినట్లు నేను మీకు చేయలేనా? నేను మిమ్మల్ని చేయలేనా? చేతులెత్తి గట్టిగా హుషారుగా చేతులు తెలియలు చెప్పండి. నువ్వు ఏ విషయంలో పగిలిపోయి గుండె పగిలిన స్థితిలో నువ్వు ఇక్కడికి దేవుని సన్నిధికి వచ్చి ఉన్నావో, కుటుంబ విషయమై ఉండొచ్చు, నీ పిల్లల విషయమై ఉండొచ్చు, నీ వ్యక్తిగత జీవితమై ఉండొచ్చు, నీ భర్త విషయంలో ఉండొచ్చు, పగిలిన బ్రతుకుతో నువ్వు ఇక్కడికి వచ్చి ఉన్నావేమో, దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను మరలా, నేను నా మనస్సులో నువ్వు ఏమాత్రం, నువ్వు నా కుమ్మరివి, నేను జిగట మన్నును, నువ్వు సృష్టించే సృష్టికర్తవి, నన్నొక్కసారి మరలా సృష్టికర్తవు, నువ్వు నన్ను సృష్టించు, నీ మనసులో ఉన్నది చెయ్యి. నేను మోసపోయాను, పతనమైపోయాను, నాశనమైపోయాను, ముక్కలైపోయింది నా బ్రతుకని ఒక్కసారిగా నువ్వు నా తండ్రివయ్యా అని ఇశ్రాయేలీయులు అడిగినట్లు, నువ్వు నా కుమ్మరివయ్యా, నేను జిగట మన్నుని, నీ చేతితో నన్ను చేశావు, పాడైపోయాను, సరిచేయి, నన్ను సరిచేయి అని నువ్వు నోరు తెరిచి అడగగలిగితే ఈ రాత్రి నీ జీవితంలో ఒక అద్భుతం, చబడగొడ్డ గట్టిగా సంతోషంగా దేవుడు ఈ రోజు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయడానికి ఈ రోజు ఇక్కడికి దిగి వచ్చి ఉన్నాడు. ఈ సభను నీ కోసమే, నీతోనే మాట్లాడుతున్నాడు స్ట్రైట్ గా. పగిలిపోయింది నా బ్రతుకు, ఇంకెందుకు ఈ బ్రతకడం, ఎందుకు చనిపోవాలని నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చున్నావేమో, దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను మరలా పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి నిన్ను మరలా సృష్టించి నువ్వు ఏమేమైతే పోగొట్టుకున్నావో వాటిలన్నిటినీ రెట్టింపుగా నీకు ఇవ్వగలిగిన సమర్థుడిని, శక్తి కలిగిన దేవుణ్ణి, సృష్టికర్తని, నేను సృష్టికర్తని, నిన్ను నా మనసులో ఉన్నట్టుగా నిన్ను చేయగలిగిన సమర్థుడిని, శక్తి కలిగిన దేవుణ్ణి, నేను జిగట మన్నునయ్యా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నువ్వు నోరు తెరిచి అడగగలిగితే ఇశ్రాయేలీయులు అడిగినట్లు ఆయన అంటున్నాడు, ఆ కుమ్మరోడు
మట్టితో కొండని చెయ్యగలిగిన వాడు సృష్టికర్తన దేవుడు నేను నిన్ను చెయ్యలేనా? అసలు ఏ పరిస్థితిలో జీవితం ముక్కలైపోతుంది? తెలిసవుతుందా, తెలియకవుతుందా? జీవితంలో ఎందుకు మనం ముక్కలైపోతున్నారు? ఒక్కొక్కడు ఎందుకు ముక్కలుగా మారిపోతున్నాడు? వాడు దేనికి పనికిరాని స్థితిలో స్క్రాప్ ముక్కలైపోయాడు. జీవితం పనికి రాకుండా ఎందుకు పోతుంది? ఎందుకు ఇలా అయిపోతుందంటే, కీర్తనలు 31వ కీర్తన 12వ వచనములో మరణమై దావీదు అంటాడు, మరణమై స్మరణకు రాకుండా వానివలే మరోబడితిని ఓటి కుండలాగా మొక్కలైపోయింది నా బ్రతుకు. గొర్రెలు కాసుకుంటున్నోడిని దేవుడు గుర్తించి తనను అభిషేకించి ఇశ్రాయేలీయులకి రెండో రాజుగా చేసి అతన్ని ఉన్నతమైన సింహాసనం మీద కూర్చోబెడితే అతను అంటున్న మాట ఏంటంటే, నేను సచ్చాను, నేను స్మరణకు రాను, నేను పగిలిన కొండని అని తన నోటితోనే ఒప్పుకున్నాడు. ఎందుకు పగిలినావంటే, అందరు ఇద్దరంగంలో ఉంటే ఇంట్లో పడుకొని నిద్రపోయాడు. అందరు ఇద్దరంగంలో ఉంటే ఇద్దరంగంలో ఉండాల్సింది పోయి నిద్రపోతున్నాడు. నిద్రపోతే పర్వాలే, మిద్ది మీదకి ఎక్కాడు. మిద్ది మీదకి ఎక్కితే పర్వాలే, మిద్ది మీద నుంచి కిందకు చూశాడు. ఎండాకాలం మిద్ది లెక్క బాకండి, మిద్ది మీదకి ఎక్కితే కిందకు చూడబాకండి. ఎండాకాలం అందరూ బయటే పడుకొని ఉంటారు. గాలి ఎట్ట కొడుతుంది, ఎట్టంటే అట్ట గాలి కొడుతుంది. తప్పని చూశారనుకో, కొంతమందికి ఫీజులు ఎగిరిపోవచ్చు, కొంతమంది మైండ్ పని చేయకపోవచ్చు, కొంతమంది మెంటలు వచ్చేయచ్చు, కొంతమంది ఎర్రగడ్డలో జారచ్చు. మీరు ఏడంటాడు చూడబాకండి. వీడు పైకి వెళ్ళి చూసి పైనుంచి కిందకు చూశాడు. ఎవడో భార్య అక్కడ స్నానం చేస్తా చూసినోడు ఏం చేయాలా? గౌరవంగా తల తిప్పుకొని పక్కకి తిప్పుకొని దిగేసి రావాలి కిందకి. చూసి ఒకటి పిలిచి, ఎవరక్కడ, ఎవరు? పలానాడు భార్య, తీసుకొచ్చి. రాజు అయితే అంతకుముందు గొర్రెలు కాసుకున్న సంగతి తెలియనిగో. నువ్వు గొర్రెలు కాసుకుంటున్నావాడు కదా, నిన్ను స్థితికి దేవుడు తీసుకొచ్చింది. అందరు ఇద్దరంగంలో ఉంటే నువ్వు ఇంట్లో పడుకోవడమే తప్పు, పడుకున్నాడు పైకి వెళ్ళడమే తప్పు, ఇంకోటి భార్యను చూడటమే తప్పు. ఆ భార్యను తీసుకొచ్చిన అంటాడు, నేను పగిలిపోయిన కొండని. వాడు పిలిపించి మరి వాడి చేతికి ఉత్తరం ఇచ్చి, ఇద్దరంగంలో ముందు పెట్టండి అని ముందు పెట్టించి, వీడు చేసిన పాపాన్ని కప్పుకోవడానికి వాడిని చంపించి, పగిలిపోయిన కొండని అంటున్నాడు. నేను పగిలిపోయిన కొండని ఎందుకు పగిలిపోయినావు నాన్న? నువ్వు ఎందుకు పగిలిపోయినావు? నువ్వు పగిలిపోవడానికి కారణం ఏంటి? దేవునికి విరోధమైన పాపం ఏంటి? ఇంకోటి భార్యను ముట్టుకోకూడదన్న సంగతి తెలీదా? యోసేపు ఏమంటాడు అన్య దేశంలో? దేవునికి విరోధమైన పాపము నేను, చెప్పండి పూర్తి చేయండి, దేవునికి విరోధమైన పాపము నేను చేయను. నువ్వు అని భార్యవి, ఇల్లంతటి నాకు అప్పగిచ్చాడు. నువ్వెవరో నాకు తెలీదు, నిన్ను నాకు అప్పగించలేదు. నువ్వు చెప్పిన మాట నేను వినను. నేను దేవుని భయం కలిగిన వ్యక్తిని. నా జీవితాన్ని పగలగొట్టుకోను. నిందలు రావచ్చు, శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, అవమానాలు రావచ్చు. నీ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని నీవు ముక్కలు చేసుకోకూడదు. జాగ్రత్త. దేవుడు సూటిగా నీకే చెప్తున్నాడు. ఎందుకు ఇలాంటి జరిగినాయన్నీ మనం బైబిల్లో ఎందుకు రాసి ఉన్నాయి? ఊరికే చదువుకోవడానికే? మన జీవితానికి ఒక గుణపాఠం కోసం కదా ఇవన్నీ రాసి ఉన్నాయి. దావీదుని దేవుడు మరలా కనికరపడి తను పశ్చాత్తాపడ్డాడు గనుక, సౌలు పశ్చాత్తాపడలేదు కనుక అది క్షమించబడిన పాపం. ఇతడు క్షమించమని అడిగాడు గనుక ఇతను నోరు తెరిచి అడగటం వల్ల ఇతను క్షమించి అతని కుటుంబాన్ని దేవుడు కట్టి అతని సింహాసనాన్ని స్థిరపరిచి దావీదు కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హుషారు కొట్టు. దావీదు కుమారుడా అని యేసు ప్రభుని గురించి దెయ్యాలు కేకలేసేటట్లుగా, దావీదు పేరును ముందు పెట్టేటట్లుగా పశ్చాత్తాపడిన వ్యక్తిని మరలా దేవుడు తన జీవితాన్ని మరలా కట్టాడు.
పగిలిపోయిన జీవితాన్ని కట్టగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. అలాగనుకుంటే మనం ఇక్కడ నిలబడే వాళ్ళమి కాదు. ఎవ్వరూ కావాలని చేయరు. పరిస్థితుల ప్రభావం. కొంతమంది జీవితాలు ఎందుకు ఇలా తయారయ్యంటే అంతే. కొంతమంది జీవితాలు తెలిసి చేస్తారో తెలియక చేయరు కాదు. ఏదైనా తోటలో అవ్వల్ని మోసం చేసి తినిపించింది సాతాను. మోసపోవచ్చు జీవితాలలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు జీవితం పగిలిపోవడానికి కారణం అదే. అందుకనే 51వ కీర్తన రాసుకున్నాడు, నీ సన్నిధి నుండి నన్ను దూరం చేయకయ్యా, నీ సన్నిధి నుండి నన్ను దూరం చేయకు. 51:10 నుంచి చూస్తే దావీదు అంటాడు, దేవా నా హృదయం శుద్ధ హృదయాన్ని నాకు తయారు చేయి, నా అంతరంగంలో స్థిరమైన మనసు నాకు దయచేయి, పుట్టించు. నీ సన్నిధి నుండి త్రోసివేయకు, పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకు. పశ్చాత్తాపడుతున్నాడు. ఆ కీర్తన మొత్తం అదే. ఆ కీర్తన అంతా అది రాసుకొని పాట రాసుకుని, సింగర్ కదా, పెద్ద సింగర్ కాబట్టి దాన్నే రాసుకుని పాడుకుంటున్నాడు. నేను ఈ పని చేశాను, అందుకే నేను ఇట్లా అయ్యాను, జాగ్రత్తగా ఉండండి అని తన జీవితాన్ని మన ముందు పెట్టి పగిలిపోయిన జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, లేవనెత్తాడు. ఒక కుటుంబం ఉంది, రొట్టెల ఇంట్లోనే ఉంది, కరువు వచ్చింది. అక్కడి నుంచి కుప్పతొట్టైన చెత్తకుండైన ఊరిగిపోయారు. భర్త పిల్లలు, 2 పిల్లలు తీసుకుని వెళ్ళారు. నయోమి మీకు అందరికీ తెలుసు. అక్కడ ఏదో తినడానికి ఉందంటే పోయారు. రొట్టెలీలను విడిచిపెట్టారు, చెత్తకుండికి పోయారు, కుప్పతొట్టికి పోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితాల్లో జరిగిన సంభవం ఏంటి? భర్త చనిపోయాడు, 2 పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తే 2 కొడుకులు చచ్చిపోయారు. కుటుంబం చీకటి ఆవరించేసింది. కుటుంబం బద్దలైపోయింది, గుండె బ్రద్దలైపోయింది. కుటుంబంలో భర్తను పోగొట్టుకుని ఒక పక్క, 2 కొడుకులను పోగొట్టుకుని ఒక పక్క. అందరూ ఉదయాన్ని వీళ్ళ ముఖం చూస్తున్నాం అనేవాళ్ళు. ఇంట్లో నుంచి బయటికి రావాలంటే భయం. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. 3 భర్తలు పోగొట్టుకుని ఇంట్లోనే కూర్చొని కన్నీళ్లతో ఉన్నారు. భర్త చచ్చిపోతే స్త్రీ జీవితం ఎలా ఉంటుంది? ఇప్పుడే 2025 సంవత్సరంలో ఆధునిక ప్రపంచంలో ఈ రోజే ఇలాగ ఉంటే ఆ రోజుల్లో ఎలాగుంటుంది? ప్రేమ దేవుని బిడ్డలారా, గుండెలో పగిలిపోయిన స్థితిలో ఉండి ఆమె ఒక మాట అంటుంది. రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో ఆమె అంటుంది, సర్వశక్తుడు నాకు మోసం చేశాడు, చాలా దుఃఖం కలుగు చేశాడు. నన్ను నయోమి అని పిలవద్దు, నన్ను మారా, చేదు అని పిలవండి. నా జీవితం చేదైపోయింది, పగిలిపోయింది నా గుండె. నాకు 2 పిల్లలు పోగొట్టుకున్నాను. నా బ్రతుకు కన్నీళ్లమయమైపోయింది. నన్ను ఎవరైనా సరే నన్ను నయోమి అని పిలవద్దు. చేదైపోయింది నా బ్రతుకు, మారాగా మారిపోయింది, చేదైపోయింది నా బ్రతుకు, పగిలిపోయిన బ్రతుకు అయిపోయింది. నా బ్రతుకు మరలా బాగుపడుతుందని నాకు తెలియదు. నాకు బాగుపడతానన్న ఆశ నాలో లేదు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? మారా అనుభవాన్ని మధురంగా మార్చగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. చేత తెల్ల చెప్పండి, గట్టిగా హుషారుగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏదన్నా పదాలు మేము రాస్తామంటే ఏం మిగిలిచ్చినాడు వేసాను, అన్నీ రాసేసాడు, అన్నీ పాడేశాడు. ఇంకేం పాడాలి మనం? అన్నీ పాడేశాడు ఆయన. ఏం పాడతాం? ఏదన్నా పదం వెతకతామంటే అన్నీ పాడేసినాడు, ఏం పాడతాం? ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. చేస్తే తెల్లలు చెప్పండి, గట్టిగా చెప్పండి, హుషారు చెప్పండి. నయోమి బతుకు అలాగైపోతే నయోమి కోడలు, 2 కోడళ్ళు ఇటు పిలిచి నాకు వయసు లేదు. మరలా వాళ్ళ పద్ధతి ఏంటంటే వాళ్ళకు మగపిల్లలు ఉంటే మళ్ళీ పెళ్లి చేయొచ్చు. అయినా నేను మరలా పెళ్లి చేసుకుని ఇంకొకటి కానీ వాడు పెద్దోడైన దాకా మీరుండి ఎందుకు వచ్చిన బాధమ్మా,
మీరు వెళ్ళిపోండి తల్లి, మోయాబీల జాతిలో నుంచి నేను చేసుకున్నాను, మామూలుగా చేసుకోకూడదు, నేను ఇక్కడికి వచ్చి నా పరిస్థితి ప్రభావాలన్నట్టు చేసుకున్నాను, మీరు వెళ్ళిపోయి వయసు మీద ఉన్నారు, మీకు నేను ఏడ కాపలా కాస్తాను, వయసు మీద ఉన్న వాళ్ళు భర్త చచ్చిపోతే అత్తలు ఏడ కాపలా కాస్తారమ్మా, నేను కాపలా కానీ మీరు వెళ్ళిపోండి అమ్మా అనగానే వెళ్ళిపోయిన పెద్ద కోడలు వచ్చి ముద్దు పెట్టుకుని, మా అత్త అంత అత్తలేదు, ఇలాంటి అత్త ప్రతి ఇంట్లో ఉండాలని ముద్దు పెట్టుకుని మరి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆమె చరిత్ర కనబడదు బైబిల్లో. చిన్న కోడలు రూతు తన పొరపాటును వెళ్ళనన్నది. ఎందుకంటే నీ కొడుకుని చేసుకున్నప్పుడే నేను ఈ ఇంటికి నేను వచ్చిందంటే నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేశమే నా దేశం, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కడనే పాతి పెడతానన్న నిర్ణయంతో ఆమెతో కూడా బయలుదేరి వచ్చింది రూతు. కొట్టండి చెప్పలు సంతోషంగా. ఒక అన్నిరాలు, ఒక మోయాబీ జాతిలో పుట్టిన రూతు ఒక నిర్ణయం తీసుకొని దేవుణ్ణి గుర్తుపట్టి మీ దేవుడే దేవుడు, సజీవుడు, సృష్టికర్త అని ఆమెను వెంబడించి బయలుదేరి వచ్చింది. ఆ బ్రతుకేంటి? భర్త చచ్చిపోయింది. యవ్వన కాలంలో ఉన్న భర్త చచ్చిపోయింది. రోగిష్ఠుడికి పెళ్లి చేశాడు. మనకు ఒక సామెత ఒకటి ఉంది, రోగం ఉంటే పెళ్లి చేయరా కుదరుతుంది అంటారు. వాడు రోగిష్ఠుడికి పెళ్లి చేస్తే ఆడ కుదరుతుంది. వాడు రోగిష్ఠుడు ఇద్దరు చచ్చినారు. వాళ్ళ ఆడపిల్లల జీవితంలో గుండెలు నిప్పులు పోశారు. మొత్తానికి ఆ అమ్మాయి బాధపడుతూ వచ్చింది, ఇక్కడికి వచ్చింది. ఏం చేస్తుంది? పొలంలోకి వెళ్ళి పరిగేరుకుంటూ పొలంలో పరిగేరుకుంటూ ఆ పొలంలో ఈ పొలం, ఆ పొలంలో పోయి పరిగేరుకుంటూ ఉంది. వాళ్ళు ముందు కోసుకొని వెళ్ళిపోతుంటే కింద పడిపోతే ఆ ఏరుకొని వచ్చి గంజి కాసుకుంటుంది. నా బ్రతుకు ఎందుకు ఇలా ముక్కలైపోయిందని కన్నీళ్లు కారుస్తూ దుఃఖంతో బాధతో ప్రలాపిస్తూ వాళ్ళ అత్తని పోషించడానికి వృద్ధాప్యలో ఉన్న వాళ్ళ అత్తని పోషించడానికి వాళ్ళిద్దరి గురించి చదివితే ఎంత బాగుంటుందండి అసలు బైబిల్లో. ఒక సేవకుడు, ఒక విశ్వాసి వాళ్ళిద్దరిలో కనబడతారు. నయోమి ఒక సేవకుడైతే రూత్ ఒక విశ్వాసి అయితే ఆహా వీవి పోయి ఆమెను పోషిస్తుంది. చూడండి, చవల కొట్టండి గట్టిగా, హుషారుగా గట్టి కొట్టండి. సేవకుడు మాట వినబట్టే కదా బోయాజు ఆమె జీవితంలో కడుగు పెట్టింది. సేవకుడు మాట వినబట్టే కదా, నయోమి మాట వినబట్టే కదా రూతు జీవితంలో బోయాజు వచ్చింది. సేవకుల మాట వినేవాళ్ళు ఎక్కడున్నారు? సేవకులు పోషించే కుటుంబాలు ఎక్కడ కనిపిస్తున్నాయి? సేవకుల కుటుంబాన్ని పోషించే ప్రతి కుటుంబం ఒకరోజు రాబోతా ఉంది. యుగ యుగాలు దేవునితో నిత్యత్వంలో ఆయనతో జీవించబోయే ఒక రోజు రాబోతా ఉంది. కొట్టండి చెప్పండి గట్టిగా, హుషారుగా, అర్థమైన అందరూ కొట్టండి, సంతోషంగా కొట్టండి, ఆనందంగా కొట్టండి. ఆమె జీవితంలో కన్నీళ్లమయమైపోయి పరిగేరుకుంటూ, ఆమె జీవితం ఎంత కన్నీళ్లమయమై పరిగేరుకుంటూ ఉంటే బోయాజు పిలిచి, నువ్వు ఎక్కడికి వచ్చినావో తెలుసా? రూతు గ్రంథం 4:10 మరియు చనిపోయిన వారి పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వారి పేరు అతని సహోదరుల నుండి అతని స్థలం యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక ఉండునట్లు నేను మహలోను భార్య అయిన రూతును మోయాబీరాలిని సంపాదించుకుని పెళ్లి చేసుకునిచున్నాను. చప్పట్లు కొట్టండి. ఆమె జీవితంలో ఎప్పుడైనా అనుకుందా మరలా నా జీవితం చిగురిస్తుంది, పగిలిపోయిన ఈ గుండె మరలా అతుక్కుంటుంది, నా మనస్సు పాడైపోయిన ఈ మనస్సు మరలా వికసిస్తుంది అని అతని తన జీవితంలో ఎప్పుడైనా ఆశపడిందా? ఎస్సన్న గారు ఒక ఊరికి వెళ్ళాడండి. ఆ ఊరికి వెళ్తే ఆ ఊరు దాటేటప్పుడు సమాల తోట ఒకటి వస్తుందండి. సమాల తోట దాటిపోతూ ఉంటే ఒక అమ్మాయి తన భర్త చనిపోతే ఆ సమాధిని బాగా పేడతో అలికి చాటతో ఇసురుతా ఉన్నట్టు. యేసన్న గారు చూసి ఇదేమీ చాదస్తం, వాడు బ్రతికున్నప్పుడంతా సేకరి చేయించుకొని
సచ్చినా కానీ సమాధిని ఇసిరిపించుకుంటున్నాడు. వీడెవడరా నాయన అని పక్కన అడిగితే వాడన్నాడంట, మా ఊర్లో ఒక పద్ధతి ఉందండి, సమాధిని భర్త చచ్చిపోయి సమాధి పేడతో అలకాలి, ఆ పేడతో అలికిన ఆ సమాధి ఆరిపోతే పెళ్లి చేసుకోవచ్చండి, అది ఆరటం లేట్ అవుతుందని ఇసరుతుందండి అని చెప్పినాడు. ఎందుకు ఇసరుతుందంటే తొందరగా ఆరిపోతే పోయి పెళ్లి చేసుకోవాలని ఇసరుతుందంట. తన అత్తని విడిచిపెట్టకుండా అత్త మాట వింటూ ఊర్లో ఉన్న మంచి సాక్ష్యం కలిగి ఉంది. నీ గురించి నేను విన్నాను కుమారి, విన్నాను, నీ గురించి నేను విన్నాను. అతను అంటాడు, బోయస్ అంటాడు, నువ్వు సురక్షితమైన రెక్కల నీడలో నీవు ఇప్పుడు ఎక్కడికి వచ్చిన్నావో తెలుసా? సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమునిస్తాడు. చపలగొట్టడు గట్టిగా. ఇటువంటి పొజిషన్లో పగిలిపోయి భర్త లేని యవ్వన కాలంలో భర్త చనిపోయి నీ జీవితంలో నిన్నెవరు పట్టించుకోలేని స్థితిలో కన్నీళ్లమయమై ఇక్కడ వచ్చున్నావేమో, బోయాజు లాంటి వాడు నీ జీవితంలోకి వస్తాడు. దేవుడు నిశ్చయంగా నీ జీవితాన్ని మరలా కడతాడు. చపల కొట్టండి, గట్టిగా గట్టి కొట్టండి, హుషారు కొట్టండి. తల్లిదండ్రులే భర్త చచ్చిపోయి ఇంటికి వస్తే నోటికొచ్చేట మాట్లాడే తల్లిదండ్రులు లేకపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ గమనించి చూస్తే రూతు జీవితాన్ని మరలా కట్టగలిగాడు. ఆ రూతు వంశములో నుంచే ఈ లోకానికి యేసు ప్రభు వచ్చాడు. చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి. ఆయన కట్టగలడు. ఆయనే ఒక నిత్య సంకల్పాన్ని మన జీవితంలో నెరవేర్చగలడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ఒక అమ్మాయి కన్నీళ్లు కారుస్తూ వనభోజనానికి వెళ్ళి వనభోజనంలో భోంచేస్తూ హాయిగా ఉండాల్సిన అమ్మాయి ఉన్నట్టుండి గుండె బగిలే తట్టుగా ఏడ్చుకుంటూ పరిగెత్తింది. వాళ్ళ భర్త ఎందుకు పరిగిస్తుందో, ఈ వనభోజనం దగ్గర ఎక్కడ ఏం స్పాట్, యాక్సిడెంట్ కాదు, తోకుతారే కొండ మీద నుంచి, సూసైడ్ స్పాట్ ఎక్కడుందో, ఏడ చావడానికి పరిగెత్తుందో, ఆడవాళ్ళు ఎప్పుడు మారిపోతారో, ఏ క్షణంలో ఎట్లమైపోతారో, ఓసరబిలి కంటే డేంజర్ ఇల్లు, ఎప్పుడు నవ్వుతారో, ఎప్పుడు ఏడుస్తారో, ఎప్పుడు అంటారో, ఎప్పుడు నవ్వుతారో, ఎప్పుడు ఏడుస్తారో తెలీదు. ఏడక పరిగిస్తుందని వీడు వెనక పరిగెత్తి నా మీద ఎందుకు కేసు వస్తుందని ఆమె వెనక పరిగిస్తున్నాడు. ముందుగానే గుండెల్లో గుండె పగిలిపోయిన ఏడ్చుకుంటూ పరిగిస్తుంది. మామూలుగా పరిగిస్తే పర్వాలా, ఏడ్చుకుంటూ పరిగిస్తుంది. ఆ సమీపంలో షిలోహులో ఒక దేవుని మందిరం ఉంది. ఆ మందిరంలోనికి పరిగెత్తుకొని వెళ్ళిపోయి అక్కడ మోకాళ్ళ మీద పడిపోయి గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. అయ్యా, నాకు పిల్లలు లేరయ్యా, మా ఆయన నన్ను చిన్న చూపు చూస్తున్నాడు, ఇంకొక పిల్లలు ఉన్నారు, దాన్ని బాగా చూస్తున్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు. గుండెలో బాదుకుని ఏడుస్తూ ఉంది. దైవ సేవకుడు అక్కడున్నాడు, కళ్ళు కనబడవు ఆయనకి. ఏమమ్మా తాగావా ఉదయాన్నే, ఏంటి నువ్వు మౌనంగా ఉండు? గుండె పగిలిపోయింది. ఇక్కడ మౌనంగా ఎట్టుంటుంది? గుండె పగిలిపోతే ఏడ్చే విధానం ఎలా ఉంటుంది? ఎవడైనా ఆపగలడా దాన్ని? ఆపగలడు? ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తున్నావు? పిల్లలు లేరయ్యా, నాకు పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఆడపిల్లకి భర్త ఏమంటాడు తెలుసా? నేను విడిచిపెట్టేస్తే ఇంకో దాన్ని చేసుకుంటా అంటాడు. సుమారు ఒక 30 ఏళ్ల కిందట మా చర్చికి వాడు వచ్చేవాడు. వాడికి పిల్లలు పుట్టకపోతే నిన్ను వదిలేస్తాను, ఇంకో దాన్ని చేసుకుంటా అన్నాడు. వాళ్ళ భార్య ఎందుకు వచ్చిన బాధను వాళ్ళ చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేసింది. వాళ్ళ చెల్లెలకు పుట్ల, ఆ తర్వాత ఈ మనిషికి పుట్టారు. ఇప్పటి వరకు వాళ్ళ చెల్లెలకి పిల్లలు పుట్ల. వాడికి బంపర్ ఆపర్ అనమాట. ఒక చీర కొంటే ఒక చీర అన్నట్టు చూడు, ఆ టైప్లో వాళ్ళు అక్కని చేసుకున్నాడు, చెల్లెలు కూడా మళ్ళీ చేసుకున్నాడు. బంపర్ ఆపర్, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని వాళ్ళ చెల్లెలు కూడా కాపురం చేస్తున్నాడు, పిల్లల పుట్ల.
పిల్లలు పుట్టడంత మాత్రాన భార్య వలన పుట్టడం లేదు అని అనుకోవడం అసంభవం. నేను వదిలిపెట్టేస్తా ఇంకో పెళ్లి చేస్తా, నేను వదిలిపెట్టేస్తా ఇంకో పెళ్లి చేసుకుంటాను అనేవాళ్ళు లేకపోలేదు. ఈ అమ్మాయి పరిస్థితి అదే. పిల్లలు లేరు, కన్నీళ్ళు కారుస్తుంది. దేవసేవకుడు అన్నాడు, నీకు నిశ్చయంగా దేవుడు సంతానాన్ని ఇస్తాడు, వెళ్ళు అన్నాడు. అంతే. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇక్కడ అందరు కాదు, సంతానం లేకుండా నిందలు అనిపిస్తున్న వాళ్ళు ఆమేనండి. ఇంతమంది ఉన్నారా? అలాగైతే మా చర్చి నిండిపోవును గాక మీ పిల్లలతో. చేతుల తెల్లలు చెప్పండి, గట్టిగా హుషారుగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. పిల్లలు లేని స్థితిలో ఉన్నప్పుడు బాధ ఎంతకంటే అంత బాధ ఉంటుంది. అలాంటప్పుడు దేవుడు ఆ బిడ్డ జీవితంలో, మూడు భార్యల జీవితంలో, పిల్లలు లేని కన్నీళ్లతో ఉన్న స్థితిలో ఉన్న ఆ బిడ్డ జీవితంలో చక్కటి ఒక బాబునిచ్చాడు. అతడు పాలు విడవకముందే తీసుకొచ్చి దేవుని మందిరంలో విడిచిపెట్టాడు. ఆమెకు మరలా 5 మంది పిల్లలు ఉన్నారని బైబిల్లో రాసింది. పిల్లలు లేని విడిచిపెట్టేస్తానన్న స్థితిలో ఉన్న బిడ్డకి దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆ రోజు నుంచి ఆమె దుఃఖము మాని దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని కన్నీళ్లు విడిచిపెట్టేసి, నన్ను సృష్టించగలిగిన సృష్టికర్త, నేను జిగట మన్నుని, ఆయన సృష్టికర్త, నన్ను ఎలా చెయ్యాలనుకుంటాడో అలా చేయగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడని తన జీవితంలో దేవుని స్తుతించుకుంటూ ఆ బిడ్డను దేవుని మందిరానికి ఇచ్చేశాడు. ఆ దైవ సేవకుడు ఆ ప్రాంతములోనే అతని పేరు ప్రబలిపోయిందట. కొట్టాడు తప్పడు గట్టిగా. అతని పేరు మీకు తెలుసా? ఎవరో? సమూయేల్. దేవుని స్వరం అరుదుగా వినబడుతున్న రోజుల్లో పదే దేవుని స్వరాన్ని వినే బిడ్డని కన్నది. ఆహా, ఎంత ధన్యురాలు. కన్నీటిని నాట్యంగా మార్చిన దేవుడు జికట మన్నుని ఒక రూపాన్ని తేగలిగిన వాడు, కన్నీటితో ఉన్న వారి కన్నీటిని తుడిచి సంగీతములుగా జీవితాన్ని మార్చగలిగిన వాడు, పెను తుఫాన్లు సంగీతములుగా చేయగలిగిన వాడు, పగిలిన గుండెని కట్టగలిగిన వాడు. కన్నీళ్లు మాయమైపోయాయి. సంవత్సరానికి ఒకసారి బిడ్డను చూసుకుని వెళ్తా ఉంది. ఎంత ఆనందం, ఎక్కడ లేని ఆనందం. ఆ బిడ్డకి చిన్న బట్ట తీసుకొచ్చి కుట్టి, ఆమె జీవితంలో తల్లికి బిడ్డ ఎప్పుడు చిన్నవాడిగానే ఉంటాడు. ఎప్పటికైనా తల్లికి బిడ్డకి చిన్నవాడిగానే ఉంటాడు. ఎంత ఎదిగినా తల్లికి బిడ్డ చిన్నవాడే. చిన్న అంగి కుట్టించుకుని చిచ్చిపోతా ఉంది. అంతవరకే. అర్థమైందా? బిడ్డను ఇచ్చి సేవకిచ్చి వచ్చి మందిరం దగ్గరకు వచ్చి నోరుంది కదా లోడ వాగల. దేవుడికి ఇచ్చాడు కదా అని చెప్పేసి మరలా 24 గంటలు ఇంటికి రాని పిలవలా. అర్థమైందా? అటువంటి బిడ్డని కన్నది. చప్పట్లు కొట్టండి గట్టిగా, హుషారుగా. ఇంకా 2 మాటలు చెప్పి ముగిస్తాను. న్యాయాధిపతుల కాలంలో దేవుడు ఒక కుటుంబానికి చెప్పాడు, నీ కడుపులో ఒకడు పుడతాడు, అతడు బలాఢ్యుడై ఉంటాడు, న్యాయాధిపతిగా ఉంటాడు, బలాఢ్యుడిగా ఉంటాడు. అతని కడుపులో ఉన్నప్పుడు మీరు ద్రాక్షరసం అనేది ముట్టకూడదు, అతని తల మీద మంగళకత్తి పెట్టకూడదు, అతను ఒక ప్రత్యేకంగా పెంచాలి. నిన్న రమేష్ భాస్కర్ గారు చెప్పినట్టు అతన్ని ప్రతిష్ఠించబడిన బిడ్డగా ఉండాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా, హుషారుగా. నాజీరు చేయబడిన బిడ్డగా ఉండాలి అతను. అటువంటి అతన్ని పెంచాలి అని చెప్పాడు. అతను చిన్నప్పటి నుంచి మంచిగానే పెంచారు. ఒక వయసు వచ్చింది. వయసు వచ్చిన తర్వాతే ఒక్కొక్కరు చేసే పనులు మామూలుగా ఉండవు. అతడు వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల మాట వినటం లేదు. బలాఢ్యుడిగా ఉన్నాడు. దేవుని ఆత్మ అతని మీద దిగినప్పుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు. న్యాయాధిపతులకు బలంగా ఉన్నాడు. సంసోన్ తల్లిదండ్రుల మాట వినకుండా వెళ్ళాడు. సత్యం దాన్ని ముట్టకూడదంటే దాన్ని ముట్టాడు. దాన్ని కలేపరంలో ఉన్న తేనె తింటున్నాడు. పొడుపు కథలు చెప్తున్నాడు. పొడుపు కథలు. సత్యం దాన్ని ముట్టకూడదురా అంటే దాన్ని ముట్టుకుంటాడు. అక్కడికి పోయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తక్కువైనడు కాదు, ప్రతిష్ఠించుకున్నాడు. పెళ్లి చేసుకోవడం ఏంటి? పెళ్లి చేసుకొని కాపురం కూడా పెట్టాడు.
తక్కువైనోడు కాదు. ప్రతిష్ఠించుకొని వచ్చిన వాళ్ళు కూడా ప్రతిష్ఠించుకొని ఉన్నామని తెల్లబట్టలు వేసుకొని సేవ చేస్తానే కాపురాలు పెట్టినోళ్ళు లేకపోలేదు. ఈ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడి నుంచే వచ్చింది. అయ్యగారు పెళ్లి చేసుకుని వచ్చాడు, ఆ సంగతి చూడు, ఆ మనిషిని ఇంకొరికిచ్చి పెళ్లి చేసేసాడు. అక్కడికి వెళితే ఆ పిల్లకి కొరికిచ్చి పెళ్లి చేశాం, వాళ్ళు చెల్లుని చేసుకుని అడుగుతున్నారు. వాళ్ళు వాళ్ళ కల్చర్ అటాడిది, వాళ్ళ కల్చర్ అటాడిది. ఎవడు ముందు వస్తే వాడికి ఇచ్చి చేసేస్తారు. పెళ్లి చేసుకుని వచ్చినాడు, అటాటోళ్ళు ఇంట్లో పోయి పట్టాడు. పోయి తల్లిదండ్రుల మాట విన్నోళ్ళంతా అంతే, పెద్దోళ్ళ మాట విన్నోళ్ళంతా బతుకంతా అంతే. పోయాడు, అక్కడ పోయి పడ్డాడు. అక్కడి నుంచి మామూలు వాడు కాదు, పోతాడు, పొలాలు దగ్గర పడతాడు. 300 నక్కలు పడతాడు. ఎన్ని నక్కల్ని? 300 నక్కల్ని పెట్టి తోకలకి నిప్పు పెడతాడు. మళ్ళీ వాడు ప్రత్యేకమైన స్పెషల్ ఉపదేశం, అపోస్తుల ఉపదేశం ఉండదు. అదొక రకమైన ఉపదేశం, సమస్తకి విరోధమైన ఉపదేశాలు చెప్పి తోకలకి నిప్పులు పెట్టి పొలాలు దగ్గర పెట్టే రకాలు. తక్కువైనోడు కాదు. అమ్మో 300 మంది నక్కలంటే 300 మంది పాస్టర్ని పోగేసుకున్నాడు. ఒక్క తక్కువైనోడు కాదు, 300 నక్కల్ని పోగేసుకున్నాడు. తక్కువైనోడు కాదు. పోయి ఆమె ఒళ్ళో పడుకొని, ఢిల్లీలో ఒళ్ళో పడుకొని ఉన్నాడు. ఆమె అడుగుతుంది, ఏమండి నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. నిన్ను కాబట్టి నేను ఎవరు ప్రేమిస్తున్నాను? సరే, నన్ను నువ్వు ప్రేమించినప్పుడు నీ బలంలో ఉన్న సీక్రెట్ ఏందో నాకు చెప్పు. ఒకసారి చెప్పాడు. చెప్తే తాళ్ళు వేసి కట్టేసి చేస్తే పోతాడు. తాళ్ళు అన్నీ కట్టేసి ఫిలిష్తీయుల మీద పడుతున్నారండి, లేచి వాటిని తెంపుకొని వాళ్ళు దొరుకున్నాడు. మరలా మనిషి అంటది, ఏడ్చి మామూలుగా ఏడవలేదు. గంగా నది, కృష్ణానది, ఇంకా నదులు చాలా, అన్ని నదులు నెత్తి మీద ఉన్నట్టుగా నేర్చింది. ఏడ్చి నాకు నువ్వు నిజం చెప్పలేదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తే నీ సీక్రెట్ నాకు చెప్పు, నీ సీక్రెట్ నాకు చెప్పంటే ఆమె బాధకు తట్టుకోలేక అని రాసింది బైబిల్లో. సావడానికి ఇష్టపడి ఆమె పెట్టే టార్చర్కి తట్టుకోలేక తను చనిపోవాలని నిర్ణయించుకొనే చెప్పేశాడండి. ఆడోళ్ళలో ఉన్న శక్తి ఏమనుకుంటున్నారు? చేతెత్తి ఆడవాళ్ళందరూ అల్లెలు చెప్పండి, చేతెత్తి చెప్పండి, గట్టి చెప్పండి. మగవాడిని 7 చెరువులు నీళ్ళు దాగిపుచ్చాలంటే ఆడవాళ్ళే. అసలు ఆడవాళ్ళకున్నంత ధైర్యం ప్రపంచంలో ఎవరికి ఉండదు. ఎంత ధైర్యం! ఢిల్లీ సభ దాకా నడిచిపోయి విడాకుల చట్టం తెచ్చుకుంది ఆడవాళ్ళే. ఏదైనా తోటలో సైతాన్తో మాట్లాడేంత పవర్ ఈ సేలకే ఉంది. ఆర్టీసీ బస్సులో సీట్లు వీళ్ళకే ముందుంటాయి. సంఘాన్ని 2 మొక్కలు చేశారంటే వీళ్ళే ముందుంటారు. యేసు ప్రభు సమాధి కాడ వీళ్ళే ముందుంటారు. యేసు ప్రభు శిష్యులకి సువార్త చెప్పే దాంట్లో కూడా వీళ్ళే ముందుంటారు. తక్కువైనవాడు కాదు. మిమ్మల్ని గౌరవించాలా, గణపరచాలా. మిమ్మల్ని గణపరచకపోతే అసలు నేను ఫ్రెడీ పాలనే కాదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. చేత తెల్లలు చెప్పండి, అల్లెలు చెప్పండి, గట్టిగా సంతోషంగా చెప్పండి, హుషారుగా చెప్పండి, ఆనందంగా చెప్పండి. బలాద్యుడు ఆమె ఒడిలో పడుకొని సేద తీర్చుకుంటున్నాడు. ప్రాణం మీద విరక్తి కలిగి చెప్పేశాడు, నేను నాజీరు చేయబడిన బిడ్డని, నేను సమర్పించుకున్న వ్యక్తిని, మా తల్లిదండ్రులు నన్ను ప్రభుకి ఇచ్చినారు, మీ న్యాయాధిపతులు వీళ్ళందరికీ న్యాయం చేయడానికి, నేను ప్రజలందరికీ ఉపయోగపడేటట్లుగా దేవుడు నన్ను తల్లి కడుపులో నుంచే ప్రత్యేకించాడు, ప్రతిష్ఠించాడు, నేను ఇట్లా జీవించాను. ఇదిగో మంగళకత్తి నా తల మీద పడిందంటే నా బలం పోద్దని ఆ మనిషికి విరక్తి కలిగి, ప్రాణం మీద విరక్తి కలిగి చెప్పేశాడు. సొలొమోను అయితే స్త్రీల గురించి ఇంకా ఒక అడుగు ముందుకేసి డీప్గా చెప్పాడు. సొలొమోను ఒక అడుగు ఇంకొక ముందుకేసి ప్రపంచంలో మరణం కంటే బాధకరమైనది ఏదైనా ఉందంటే అది స్త్రీయే నాయనా, టెంగ్ 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 అన్నాడు. మరణకరమైనది అసలు మరణం కంటే బాధకరమైనది ఏది ఉందంటే అది స్త్రీయే నాయనా అన్నాడు.
దెబ్బతో కూడా అక్కడికి వెళ్ళాడు, పడుకున్నాడు. ఆమె చిన్నగా పడుకోబెట్టింది, మంచిగా తాగిపించింది, మంచిగా నిద్రపోయాడు. నెత్తి మీద జుట్టంతా మంగళవారం పక్కనే కాసుకున్నాడు, పిలిచి గుండు చేపించి మొత్తం చేసి, ఏ సంసాన్ ఫిలిస్తీన్ల మీద పడుతున్నారు అని కేకేసింది కూడా ఆ మనిషి. వాడు ఒక్కసారి లేచి ఒక్కసారి ఎరచెముకోకపోతే బద్దలైపోయింది బతుకు. కొండబద్దలైన లాగా అయిపోయి దెబ్బకి వాళ్ళ చేతికి దొరికి ముందు కళ్ళు బిరికేశారు, 2 కళ్ళు బిరికేశారు. లవ్ ఇస్ బ్లైండ్ అన్నారు, ప్రేమ గుడ్డిది అన్నారు. అందుకే గుడ్డోని చేశారు. అందుకే గుడ్డోని చేసేసి ఆడుకుంటున్నారు, వాడిని చలకాటమాడుతున్నారు. బలాత్తుడైన సంసాన్ని దేవుని ప్రతిష్ఠించుకున్న న్యాయాధిపతుల కాలంలో దేవుని ప్రజల పక్షాన పోరాడాల్సిన వ్యక్తి ఈరోజు గానుగ నూనెని తీస్తూ ఎద్దులాగా పశువులాగా తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. అక్కడ అందరూ పుల్లలతో పడుస్తున్నారు, కళ్ళు లేవు కదా, ఆడుతున్నారు, తమాషాలు పడుతున్నారు. అతను ఒక్కసారి అడిగాడు, ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసు, నా బ్రతుకు పగిలిపోయింది, నా జీవితం దెబ్బతినేసింది, నేను ఎందుకు ఇలాగ అయిపోయాను నాకే తెలియదు. తల్లిదండ్రులు చెప్పిన మాట వినలేదు, ఉపదేశాన్ని నేను అంగీకరించలేదు, విచ్చలవిడిగా తిరిగాను, నా బ్రతుకు బద్దలైపోయింది. ఈరోజు ఒక్కసారి నాకు జ్ఞాపకం చేసుకున్నాను, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుని న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం. యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. దేవా దయచేసి పగిలిపోయిందయ్యా నా జీవితం, అందరూ నన్ను ఆడుకుంటున్నారయ్యా, చెలకాటమాడుతున్నారయ్యా నాతో, జంతువులాగా నన్ను పశువులాగా నన్ను ట్రీట్ చేస్తున్నారు. ఒక్కొక్కరు నన్ను కళ్ళు లేని గుడ్డోని చేసి నన్ను మధ్యలో పెట్టి, వీళ్ళందరూ ఇదిగో చుట్టూ జనం ఈ దేవాలయంలో వీళ్ళందరూ నన్ను ఇక్కడ పెట్టి నాతో చెలగాటమాడుతూ ఉన్నారు. ఈ అన్నిల మధ్యలో ఒకప్పుడు నేను వాళ్ళని తరిమి కొట్టాను, ఒక్క గాడిని తవ్వడం మిగతా 1000 మందిని చంపాను. ఈరోజు చూడు, నేను బలాన్ని పోగొట్టుకొని నా చేతులారా నేను ఇలా చేసుకొని నేను గుడ్డోని అయిపోయి నా బ్రతుకు బద్దలైపోయి ఇక నా జీవితంలో మరలా నేను బలం పొందుకుంటానని నా జీవితంలో కాస్త కూడా మైండ్లో లేదు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి నువ్వు నా తండ్రివి, నేను చికటం మన్నుని, నువ్వు సృష్టించే ఒక కుమ్మరివాడివి, నీ చేతి పని నేను, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో. అతన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అక్కడ రాసి ఉంటుంది, అతడు దేవుని ఆత్మతో నింపబడినప్పుడు కళ్ళు ఉన్నప్పుడు చంపిన వానికంటే ఆ రోజు చంపిన సంఖ్య ఎక్కువ అని రాస్తుంది. దానికి మనం సంతోషించాల్సిన అవసరం లేదు. ఆ విషయంలో మనం ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఉపదేశాన్ని పోగొట్టుకొని సేవ చేయొచ్చు, ఉపదేశాన్ని పోగొట్టుకొని కూడా సేవ చేయొచ్చు, క్రమం తప్పి కూడా సేవ చేయొచ్చు. క్రమం తప్పి సేవ చేసేటప్పుడు కూడా లక్షల మందిని రక్షించవచ్చు, పెద్ద పెద్ద మందిరాలు కట్టచ్చు, 1000 మందిని పోగేయచ్చు. కానీ దేవుని ఆత్మతో నింపబడి నువ్వు చేసిన క్రియలు వేరు, ఆత్మను పోగొట్టుకున్న తర్వాత 100 మందిని చంపింది వేరు. 100 మందిని చెప్పి నువ్వు బతుకున్నావు, ఇప్పుడు 100 మంది చెప్పి నువ్వు కూడా తెచ్చావు. 100 మందిని చంపడం కాదు, వాడు కూడా తెచ్చాడు. దేవుడు బలం అడిగాడు కానీ నన్ను కాపాడని అడగలేదు. దేనికి అడిగాడు? బలాన్ని వాళ్ళు చంపడానికి అడిగాడు. దేవుడు అయినా అతన్ని జ్ఞాపకం చేసుకుని అతనికి బలం ఇచ్చాడు. పగిలిపోయిన బ్రతుకుని జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఒకే రాత్రి పరిగెత్తుకొని వచ్చి ఒక గొప్ప గాలి సుడిగాలి వచ్చి కొడితే పిల్లలందరూ చచ్చిపోయారని చెప్తే ఎట్లుంటుందండి కుటుంబంలో? కన్న బిడ్డలు చనిపోయారు, కొడుకులు కూతురు చనిపోయారు. పరిగెత్తుకుని వచ్చి ఒకటి చెప్తున్నాడు,
నీకున్న గొర్రెలు ఒంటెలు ఒకడు తోలుకుని వెళ్ళిపోయాడు, నేనే పరిగెత్తుకుని వచ్చా నీకు చెప్పడానికి. అంటూ ఉంటే దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంటే, గుండెకి గాయం తగులుతూ ఉంటే ఆ బాధ ఎవరికి చెప్పుకుంటాం? పరిగెత్తుకొని చెప్తున్నారు ఒక్కోరు. యోబు జీవితంలో తూర్పు దిక్కున అతని కంటే ఐశ్వర్యవంతుడు లేడు. ఇప్పుడు చూస్తే అతని జీవితం నవ్వుల పాలైపోయింది. చూసిన స్నేహితులు దూరంగా నిలబడుకున్నారు, కానీ ఒకటి దగ్గరికి రావట్లా. అసలు నా ఫ్రెండేనా వీడని చూస్తున్నారు. ఏంటి ఇలాగైపోయింది జీవితం అని దూరం చూస్తూ ఉన్నారు, దూరంగా నిలబడుకున్నారు. అతను అనుకుంటున్నాడు, యోబు ఏంటి నా పరిస్థితి ఇలా? సాతాను గాడికి బలి తెలివి ఉంటుంది. వాడు తక్కువైనోడు కాదోడు, వాడు మామూలోడు కాదోడు. అమ్మో, చీకటిని గొప్పదని పొగుడుచుకునే అంత తెలివి పడుకుంది. తక్కువ అందరూ చచ్చిపోయినారు, భార్య మాత్రం చచ్చిపోవాలి. అలేలే చెప్పండి, చేతులెత్తి చెప్పటలే, గట్టిగా చెప్పండి. అందరు చచ్చిపోయినా భార్య అన్న ఏమన్నా ఆదరణగా ఉందా? నువ్వు దేవుని తిట్టు సావు. ఆస్తి ఉన్నప్పుడేమో నా మొగుడు, నా భర్త, మా ఆయన మా భర్త అని చెప్పుకొని ఆస్తి అంతా పోయిన తర్వాత నువ్వు దేవుని తిట్టు సావు. ఇంకెలా ఉంటుంది యోబు జీవితం? సొంత భార్య దేవుని తిట్టు సావు అంటుంది. అంటే భర్త చచ్చిపోతే పెళ్లి చేసుకోవాలని ప్లాన్లో ఉన్నట్టుంది. ఓల్డ్ టెస్టిమెంట్లో భర్త చచ్చిపోతే పెళ్లి చేసుకోవచ్చు. బైబిల్ని ఆధారంగా బైబిల్ ఫాలో అవుతుంది బాగానే, ఓల్డ్ టెస్టిమెంట్ బాగానే ఫాలో అవుతుంది. భర్త చచ్చిపోతే చేసుకోవచ్చు కదా. అందుకని భర్త నువ్వు చచ్చిపో, దేవుని తిట్టు చావు. గుర్తుపెట్టుకోండి, భయంకరమైన పాపం ఏంటంటే దేవుని తిట్టడం. ఏదన్నా జరిగినప్పుడు దేవుని తిట్టకూడదు. చాలామంది దేవుని తిడుతుంటారు, అది తెలియక తిడుతుంటారు. ఇప్పుడు గుర్తు తెచ్చుకోండి, దేవుని తిట్టకూడదు. యోబు అన్నాడు, యెహోవా ఇచ్చెను, చెప్పాలా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, పోనీ. ఏ స్థితిలో? చివరికి గోల్డ్ అరిగిపోయి ఒళ్ళంతా జిలతో గీరుకొని గోల్డ్ అయిపోయి ఒక చిలిపింకు పగిలిన మొక్క, ఒకటి కుండ పగిలిన మొక్క తీసుకొని ఆ మొక్కతో గీరుకుంటూ అతను అంటున్నాడు, ఆ స్థితిలో ఉండి కూడా దేవుని ఒక్క మాట అంటలేదు. ఎంత నేర్చుకోవచ్చు యోబుని గురించి. ఒక తల్లి, నేను ప్రసంగం చేస్తుంటే యోబు కూర్చుని కష్టాలు ప్రపంచంలో ఎవరికి రాలేదని ప్రసంగం చేస్తుంటే ఒక తల్లి పైకి లేసి, నాకొచ్చిన కష్టం యోబుకు కూడా రాలేదని చెప్పింది. నాకొచ్చిన కష్టం యోబుకు కూడా రాలేదనింది. ఇదేం కష్టమో తెలుసుకొని మీకు చెప్తామని నన్ను అడిగిన, ఏంటమ్మా నీ కష్టమని. అప్పుల బాధ నాయనా అని. యోబుకు అప్పుల బాధ లేదు కదా. నిజమే అని చెప్పింది. అంత అప్పు ఎందుకు చేసినావు? మేకప్ కోసం సగం, మేకప్ కోసమే పొలాలు అమ్మిందంట. అంత అప్పు ఎందుకు చేయాలా? ఉంటే తిను, లేకపోతే సాగు. యోబు కంటే ఎక్కువ కష్టాలు వచ్చాయంట. బాబా ఎట్టాటా దొరికిందబ్బా. యోబు అంటాడు 42వ అధ్యాయం 12వ వచనంలో, నేను ముగిస్తున్నాను. యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం. ఒకే ఒక మాట చెప్పి ముగిచేస్తాను. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించను. అతనికి 14,000 గొర్రెలను, 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జతల ఎడ్లను. డబల్ అనాటింగ్, రెండంతలుగా పోగొట్టుకున్న దానికంటే ఉన్నతంగా దేవుడు మరలా ఇచ్చే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. చేత తెలవ చెప్పండి గట్టిగా. పోగొట్టుకున్నాను ఇక లేదు అనుకుంటే మళ్ళీ నువ్వు తిట్టు సావు అన్నాను, మళ్ళీ పిల్లగలిగింది. ఇది పెద్ద సీక్రెట్. దీని ప్రపంచంలో ఎవడు దీని గురించి ఎవడు చెప్పలేడు. నువ్వు దేవుని తిట్టు సావు అనింది, మళ్ళీ పిల్లలు కానీ మళ్ళీ రెట్టింపు ఆస్తిని సంపాదించింది.
మళ్ళీ హాయిగా ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఈ మట్టి ఘటంలో ఏదో ఉందంట. దేనికి పనికిరాని ఈ మట్టి ఘటం ఎలా మారిందో తన స్టేట్మెంట్ ఒకటి ఇస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం, ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయినను ఆ బలాధ్యక్యము మా మూలమైనది కాక, మా మూలమైనది ఆ బలాధ్యత్యం మా మూలం అయినది కాక, దేవునిదై ఉన్నట్లు మట్టి ఘటములలో ఐశ్వర్యం మాకు కలదు. మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. మట్టి ఘటములలో ఐశ్వర్యాన్ని కుమ్మరించిన దేవుడు దీనికి ఘనతనిచ్చాడు. చేత తెలియదు చెప్పండి. ఆయన చెయ్యాలనుకున్న మనల్ని ఎలా ఉండాలనుకున్నాడంటే, ఎలా అవ్వాలనుకున్నాడంటే, ఈ గొప్ప ఇంటిలో బంగారు పాత్రలు ఉంటాయి, వెండి పాత్రలు ఉంటాయి, మట్టి పాత్రలు ఉంటాయి. మట్టి పాత్రల్లో ఏం పెట్టాడంటే ఘనతగా చేయడానికి కోసం మహిమైశ్వర్యాన్ని కుమ్మరించాడు. పరిశుద్ధాత్మాభిషేకాన్ని గుండెల్లో ఈ మట్టి ఘటాల్లో ఈ మట్టి ఘటాలలో మహిమైశ్వర్యాన్ని కుమ్మరించాడు. ఈ మట్టి ఘటాల్లో మహిమైశ్వర్యం ఉంది. అది దేవుని ఉద్దేశం. ఆయన ఈ కుమ్మరి మనల్ని చేయాలనుకున్నాడు. ఈ మట్టి ఘటంలో మహిమైశ్వర్యాన్ని కుమ్మరించి దానిని మనలో నింపాలనుకున్నాడు. దీనికి ఘనతను రప్పించాలనుకున్నాడు. యజమానుంట్లో అనేక పాత్రలు ఉంటాయి. తమను తాము శుద్ధి చేసుకుని పవిత్రపరచుకొని పరిశుద్ధంగా జీవించాలని ఏ పాత్ర అయితే దేవుని సన్నిధిలో పరిశుద్ధపరచుకుంటారో వాళ్ళ గుండెల్లో పరిశుద్ధాత్మ కుమ్మరించి అది మహిమైశ్వర్యంగా మార్చి ఒక్కొక్కరిని ఘనతను తీసుకొచ్చి ఉన్నతమైన స్థితిలో నిలిపి, నువ్వు నిలబడిన దగ్గర మట్టి ఘటంలో మహిమైశ్వర్యాన్ని కుమ్మరించి ఉన్నతమైన స్థితిలో నిలిపి ఆయన వలె నిన్ను నన్ను మార్చి ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని ఒక గొప్పవాడు సింహాసనాన్ని విడిచిపెట్టి, ఘనతను విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి ధనవంతుడై ఉండి దరిద్రతను అనుభవించి మనల్ని ధనవంతులుగా చేసి ఉన్నతమైన స్థితిలో పెట్టడానికి ఈ మట్టి ఘటములలో మహిమైశ్వర్యాన్ని కుమ్మరించాడు. ఈ వాక్యం మీ గుండెలలో స్థిరపరిచి పగిలిన గుండెని, విరిగిన మనస్సుని కట్టి, కన్నీళ్లతో వచ్చిన వారి కన్నీళ్లు తుడిచి, నేను ఆరాధిస్తున్న దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలుపునుగాక